Rika Valley Magnetic City Luxury Villa Plots at Shad Nagar, Balanagar Town. TS Rera Mudan DTCP approved project. Call 9966633779. శ్రీ సత్య గౌరీ చంద్రదాస్ గారు, విఘ్నేశ్వర్ గారు, టీచర్స్, పేరెంట్స్, distinguished members of the association, print and electronic media, good morning to you all. Good morning. Actually, Sri Ravi Lok Das Garu has approached me 2 days back. He has explained about the program and the service what they are rendering to the privileged society. I really got impressed with the midday meal program, Akshaya Patra, Annapurna, Bhojanamruta, Chadimuta. Really got impressed with the Bhojanamruta and Chadimuta. First time I'm hearing this. Bhojanamruta ante హాస్పిటల్స్లో పేషెంట్స్ ఉంటారు, వారికి సంబంధించిన అటెండెంట్స్ బయట ఉంటారు, వారికి ఎవరు పెడతారు ఫుడ్, చాలా టెన్షన్గా ఉంటారు వాళ్ళు ఎప్పుడు కూడా, పేషెంట్స్ ఎలా ఉన్నారు, లోపల ఎప్పుడు బయటకు వస్తారు అని. అటువంటి వారికి చేయూతను అందించి భోజనం పెడుతున్నారు, అది భోజనామృత. ఇక చద్దుమూట వచ్చేటప్పటికల్లా ఫార్మర్స్కి, హెమెల్లీస్కి, లైక్ డైలీ వేజ్ లేబర్స్కి వారు అందిస్తున్నటువంటి మీల్. రియల్లీ ఐ అప్రిషియేట్ సార్. ఐఎమ్ రియల్లీ గాట్ ఇంప్రెస్డ్ విత్ దిస్ ప్రోగ్రామ్ and immediately I have accepted to attend this program despite my busy schedule actually. So let us come to the program. నేను ఎవరో మీకు తెలుసా? ఫస్ట్ హ్యావ్ యూ ఎవర్ మెట్ మీ ఎర్లియర్? ఇప్పుడు నేను ఎవరో తెలుసా? ఇప్పుడైనా ఇంట్రడ్యూస్ చేశారు కదా. ఎవరు నేను? హైకోర్టు జడ్జి. ఓకే, నేను మిమ్మల్ని అడుగుతా, మీరెవరు? ఏం చెప్తారు? రకరకాల ఆన్సర్స్ వస్తాయి. మా జనరేషన్లో మేము చాలా భయంకరంగా వినేవాళ్ళం. మీరెవరు అంటే, నేను ఫలానా కులానికి చెందిన వ్యక్తిని, ఫలానా ప్రాంతానికి చెందిన వ్యక్తిని, లేకపోతే ఫలానా మతానికి చెందిన వ్యక్తిని, లేకపోతే ఫలానా భాషకు సంబంధించిన వ్యక్తిని. ఆ ఆన్సర్స్ ఐ నెవర్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ స్టూడెంట్స్. యూ షుడ్ సే మేము భారతీయులం. యూ షుడ్ ఫీల్ ప్రౌడ్. ఈ దేశంలో పుట్టడం మన అదృష్టం. వీ షుడ్ ఫీల్ ప్రౌడ్ అండ్ సే వీఆర్ ఇండియన్స్. చాలా కాలం క్రితం విదేశీ మోజు చాలా ఉండేది. ఇక్కడ మన ఇండియన్ కరెన్సీతో చదువుకుని, ఇక్కడ నాలెడ్జ్ సంపాదించి, విదేశాలకు వెళ్ళి అక్కడ వాళ్ళకి సేవలు చేయడం, చేస్తే చేయనివ్వండి, సంపాదించుకోనివ్వండి. అప్పుడప్పుడు ఇక్కడికి రావడం, ఏం మాట్లాడతారు, అమెరికా ఏమి కంట్రీ అసలు, ఎంత నీట్గా ఉంటుంది, రోడ్స్ బ్రహ్మాండంగా ఉంటాయి, అద్దంలా ఉంటాయి, అక్కడ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తారు, దేర్ ఆల్ లా అబైడింగ్ సిటిజన్స్. ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. నిజం చెప్పాలంటే ఇట్లాంటి మాటలు మాట్లాడే వాళ్ళు అప్పుడప్పుడు మన దేశానికి వచ్చి వాళ్ళే ఇంట్లో చెత్త తీసుకొచ్చి రోడ్డు మీద వేస్తారు. దే ఓన్లీ ట్రాఫిక్ రూల్స్ని, ట్రాఫిక్ సిగ్నల్స్ని జంప్ చేస్తారు. అక్కడ ఏమైనా పోలీసు అబ్జెక్ట్ చేస్తే ఆయనతో పెద్ద గొడవ, పోలీస్ డిపార్ట్మెంట్తో గొడవ పెట్టి, నేను ఎవరో తెలుసా, ఏంటి నా మీద ఫైన్ వేసామని చెప్పి గొడవ పెట్టుకుంటారు. ఇది కరెక్ట్ కాదు. నువ్వు అక్కడ ఎట్లా బిహేవ్ చేసావో బిహేవ్ హియర్ ఆల్సో. అదే డిసిప్లిన్. ఎందుకు చేయట్లేదు? ఇవన్నీ కూడా గడిచిపోయినటువంటివి. మీకెందుకు చెప్తా అంటే, రేపొద్దున మీరు కూడా చక్కగా చదువుకుంటారు. చెప్పారు కదా, CEO స్టేజ్కి వెళ్తూ ఉన్నారు మన భారతీయులు. అలాగే మీరు కూడా ఆ స్టేజ్కి వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా సరే, మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు మాత్రం కాపాడండి దయచేసి. మీకు అనిపించవచ్చు, మీరు ఏమవ్వాలనుకుంటున్నారు చెప్పండి, కనీసం పెద్ద అయ్యాక. జస్ట్ 1 or 2 స్టూడెంట్స్ చెప్పండి, ఏమవ్వాలనుకుంటున్నారు? జనరల్గా ఏం చెప్తారు? నేను డాక్టర్ అవుతాను, ఇంజనీర్ అవుతాను. చెప్పమ్మా. గుడ్, ఓకే, కలెక్టర్, వెరీ గుడ్.
ఎవరికైనా పొలిటీషియన్ అవ్వాలని ఉందా ఇక్కడ? ఓకే. పొలిటికల్ లీడర్ అవ్వడం చాలా ఈజీ. ఒకసారి జర్నలిస్టు పొలిటికల్ లీడర్ని అడిగారంట, సార్ మీరు ఈ పొలిటికల్ లీడర్ ఎందుకు ఎంచుకున్నారు ఈ ప్రొఫెషన్ని? చాలా ప్రొఫెషన్స్ ఉన్నాయి కదా, అదర్ ప్రొఫెషన్స్ యూ క్యాన్ చూస్ అంటే ఆయన ఏమన్నారంట తెలుసా? పొలిటికల్ లీడర్ ఎప్పుడో విన్నదిలేండి, ఇప్పుడు కాదు. ఆయన అన్నారంట, ఈ డాక్టర్స్ ఉన్నారంటే వాళ్ళకు వృత్తి ఉంది, వాళ్ళు ఏదో వాళ్ళ పేషెంట్స్ని ట్రీట్మెంట్ అది ఇస్తారు. ఇంజనీర్స్ ఉన్నారంటే వాళ్ళు ఏవో కన్స్ట్రక్షన్స్ చేస్తారు, మెషినరీ తయారు చేస్తారు. లాయర్స్ ఉన్నారంటే కేసులు వాదిస్తారు. అలాగే జర్నలిస్టులు ఉన్నారంటే ప్రెస్ వాళ్ళు రాస్తారు. ఇట్లా అందరికీ ఒక్కొక్క వృత్తి ఉంది. ఏ వృత్తి లేదు, ఏ పని లేదు నాకు, అందుకే పాలిటిక్స్లోకి వచ్చాను అన్నారట. అది కూడా కరెక్ట్ కాదు కదా. ఏ వృత్తి అయినా సరే మనం ఎంచుకున్నప్పుడు, ఆయన ఎవరో పొలిటీషియన్ అవుతా అన్నారు చూద్దాం భవిష్యత్తులో. పొలిటికల్ లీడర్స్ అంటే సర్వీస్ కోసం రావాలి. ఒకప్పుడు ఉండేవాళ్ళు కేవలం సర్వీస్ మోటోతో మాత్రమే పొలిటికల్ పార్టీస్లోకి వెళ్ళేవాళ్ళు. అట్లా ఆ వృత్తి కూడా గౌరవిద్దాం మనం. యాక్టర్ కూడా అవ్వచ్చు, చాలామంది ఉన్నారు యాక్టర్స్ అవ్వాలని కూడా. ఓకే. సో మనం నిన్న రిపబ్లిక్ డే జరుపుకున్నామా మీరందరూ పిల్లలు స్కూల్స్లో? చిన్న విషయం అడుగుతా చెప్పండి. ఆగస్ట్ 15కి జనవరి 26 రిపబ్లిక్ డేకి ఏమన్నా తేడా ఉందా? రెండు కూడా చాలా ఘనంగా దేశవ్యాప్తంగా జరుపుకుంటాం కదా. ఎంతమందికి తెలుసు ఆ తేడా? చేతులు ఎత్తండి. వెరీ ఫ్యూ. ఒకటే ఆగస్ట్ 15 అంటే సెలవు ఇస్తారు, జనవరి 26 సెలవు ఇస్తారు, జెండా అంతా ఫ్లాగ్ హోస్టింగ్ అయ్యాక మనకు చాక్లెట్స్ వస్తాయి, ఇంటికి వెళ్ళిపోవచ్చు, సెలవు, వీ కెన్ ఎంజాయ్. అంతేనా? చాలా క్లుప్తంగా చెప్తా వన్ వర్డ్లో. బ్రిటిష్ వాళ్ళు మనం పరిపాలించి, మీ భాషలో చెప్తా సింపుల్గా, పరిపాలించి మన దేశాన్ని మనకి ఇచ్చేసి వెళ్ళిపోయారు. అది స్వాతంత్ర దినోత్సవం. స్వాతంత్రం వచ్చాక మన దేశాన్ని ఎట్లా ముందుకు నడిపించుకోవాలి? ఆన్ వాట్ బేసిస్? దానికోసమని కాన్స్టిట్యూషన్ అనేది మనం తయారు చేసుకున్నాం. కాన్స్టిట్యూషన్ తయారు చేసుకుని కాన్స్టిట్యూషన్ నిబద్ధంగా మన దేశాన్ని మనం నడుపుకుంటున్నాం. అది ఎప్పుడు వచ్చిన అమల్లోకి మనం ఎప్పటి నుంచి చేస్తాం ప్రారంభించామంటే జనవరి 26. క్లియర్ అయిందా? చేతులు ఎత్తని వాళ్ళకి. కాన్స్టిట్యూషన్ అంటున్నాం కదండి, మన భారత రాజ్యాంగ నిర్మాత ఎవరైనా తెలుసా మీకు? ఎవరికైనా? హూ ఈజ్ ద ఫ్రేమర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్? ఎస్, వెరీ గుడ్, ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. సో మీలో కొంతమందికి డాక్టరు, కొంతమందికి ఇంజనీరు, లేకపోతే రకరకాలు చెప్పారు కదా. మీకు అనిపిస్తూ ఉంటుంది అందరూ ఒకే స్కూల్లో ఉంటారు, ఒకే అట్మాస్ఫియర్లో పెరుగుతారు. కొంతమంది సక్సెస్ అవుతారు, కొంతమంది అవ్వట్లేదు కదా సహజంగా. ఎందుకు? ఒక చిన్న బాబు చెప్తాను ఒక విషయం. ఒక చిన్న బాబు బెలూన్స్ అమ్మే ఒక ఆయన దగ్గరికి వెళ్ళాడంట. ఆయన మంచి కలర్ బెలూన్స్ అమ్ముతూ ఉన్నాడు. వెళ్ళి అడిగాడంట, అంకుల్ ఆ రెడ్ బెలూను గాల్లో ఎగురుతుందా అని అడిగాడంట. ఎగురుతుంది. అంకుల్ గ్రీన్ కలర్ బెలూన్ కూడా గాల్లో ఎగురుతుందా? అది కూడా ఎగురుతుంది. మరి బ్లూ కలర్ బెలూన్ ఎగురుతుందా? ఇంకా ఒక్కొక్కటి అడుగుతూ ఉన్నాడు. ఆయనకి విసుగొచ్చి అన్ని బెలూన్స్ ఎగురుతాయి గాల్లో అని చెప్పాడంట ఆ బెలూన్స్ అమ్మే వ్యక్తి. మరి అన్నీ ఎగిరినప్పుడు ఎందుకు ఇన్ని కలర్స్ ఉన్నాయి, ఎందుకు ఎన్ని షేప్స్ ఉన్నాయి అని చెప్పి ఆ బెలూన్ అమ్మే వ్యక్తిని ఆ అబ్బాయి అడిగాడు. ఆయన ఏం చెప్పాడంటే ఈ కలర్స్ కానీ ఆ షేప్ కానీ డిపెండ్ అయ్యి బెలూన్స్ ఎగరవు, అందులో నింపినటువంటి పదార్థం వల్ల అవి ఎగురుతాయి అని చెప్పడం జరిగింది. ఎందుకంటే మీకు తెలుసు కదా, మామూలు ఆక్సిజన్ బెలూను, హైడ్రోజన్ బెలూను కొన్ని గాల్లో పైకి ఇట్లా వదలగానే గాల్లోకి వెళ్ళిపోతాయి, కొన్ని అక్కడే కింద పడిపోతాయి, కొన్ని పేలిపోతూ ఉంటాయి. సో వాట్ డస్ ఇట్ మీన్? ఆ బెలూన్లో నింపినటువంటి పదార్థం వల్ల అది గాల్లో పైకి వెళ్తుంది. ది సేమ్ వే మన బ్రెయిన్లో మనం ఏమి నింపుతామో డిపెండ్స్ అపాన్ దట్ అవర్ సక్సెస్ డిపెండ్స్. సో పిల్లలు, మీరు మనం ఒక వంకాయ విత్తనం వేస్తే వంకాయ చెట్టే వస్తుంది, టమాటో రాదు కదా. సో ఏమి మనం నాటేమో మన బ్రెయిన్లో
అది మాత్రమే అది మొలుస్తుంది, వికసిస్తుంది. కాబట్టి పాజిటివ్ థాట్స్. మీరు ఇంత మంచి కంపెనీలో ఉన్నారు, సచ్ వండర్ఫుల్ పర్సన్స్ ఆర్ బిఫోర్ యూ. అటువంటి వారి ప్రసంగాలు వినండి. సక్సెస్ఫుల్ పర్సన్స్ అంటే మన సినిమా హీరోలు చెప్పే స్టోరీలు అవి కాదు. దే ఆర్ ఓన్లీ యాక్టర్స్, మైండ్ ఇట్. డోంట్ టేక్ దెమ్ as ఇన్స్పిరేషన్. వాళ్ళు డబ్బులు తీసుకుని యాక్ట్ చేస్తారు. టేక్ ఇన్స్పిరేషన్ ఆఫ్ ది బెస్ట్ పీపుల్. వారు చెప్పే విషయాలు వినండి. మన ఫస్ట్ గురువు ఎవరండి? అమ్మ, తర్వాత నాన్న, తల్లి, తండ్రి, గురువు, దైవము. నెక్స్ట్ మన టీచర్స్. రెస్పెక్ట్ యువర్ టీచర్స్. మీరు ఎక్కువ టైం స్కూల్లోనే ఉంటారు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉండేది స్కూల్లో. సో టీచర్స్ని గౌరవించండి. మా టైంలో మేము టీచర్ అంటే భయపడేవాళ్ళం. తల్లిదండ్రులకి ఎంత భయపడుతూ పెరిగామో, టీచర్ అంటే భయం, భక్తి. అలాంటిది ఇప్పుడు టీచర్స్ మీద జోక్స్. చాలా తప్పు పిల్లలు. అలాంటి అలవాటు అస్సలు ఎంటర్టైన్ చేయొద్దు. ఎవరైనా అట్లాంటివి చేసినా సరే మీరు ఎంకరేజ్ చేయొద్దు. టీచర్స్ గురువుతో సమానం. వారు చెప్పే వినండి. అండ్ ఆల్సో దీస్ డేస్ మేము చదివేటప్పుడు మోరల్ సైన్స్ అని నేను ఇందాక వీళ్ళతో కూడా డిస్కస్ చేయడం జరిగింది. వీ యూస్ టు హ్యావ్ ఎ సబ్జెక్ట్ కాల్ మోరల్ సైన్స్. మాకు కంపల్సరీగా అన్ని క్లాసెస్ అయ్యాక ఒక మోరల్ సైన్స్ అనే క్లాస్ ఉండేది. అందులో పెద్దల్ని ఎలా గౌరవించాలి, మన ఆలోచన విధానాలు ఎట్లా ఉండాలి, మన కల్చర్ ఏంటి, మన సొసైటీ ఏంటి, మన అట్మాస్ఫియర్ ఏంటి, ఇవన్నీ నేర్పించేవాళ్ళు. కాబట్టి అట్లీస్ట్ టీచర్స్ అలాంటి సబ్జెక్ట్ అంటూ లేకపోయినా కొంచెం టైం, మీ క్లాస్ అయిన తర్వాత టీచర్స్ ఉన్నారు కాబట్టి ఐఎమ్ సేయింగ్ దిస్, కొంచెం టైం పెట్టి పిల్లలకి ప్లీజ్ ఇంటరాక్ట్ విత్ దెమ్, టీచ్ దెమ్ అబౌట్ ది మోరల్స్. యాజ్ అ జడ్జ్ మేము ఎన్నో కేసెస్ చూస్తూ ఉంటాం. ఎస్పెషలీ అబ్యూస్, అట్రోసిటీస్ అగైన్స్ట్ ది చిల్డ్రన్. చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. మీకు కొన్ని లీగల్ ఆస్పెక్ట్స్ కూడా చెప్తాను. బికాస్ నన్ను పిలిచింది, జడ్జిగా పిలిచింది, ఇవన్నీ కూడా మిగతా వాళ్ళు చెప్తారేమో. ఒక్క 2 యాక్ట్స్ మీకు అర్థమయ్యే పరిధిలో చెప్పడానికి ప్రయత్నిస్తాను. వన్ ఈజ్ చైల్డ్ మ్యారేజ్ సంబంధించి, బాల్య వివాహాలకు సంబంధించినటువంటి యాక్ట్ ఉంది. జనరల్గా ఇప్పుడంటే పిల్లలు చదువుకుంటున్నారు, తల్లిదండ్రులు కూడా ప్రోత్సహిస్తున్నారు, కానీ ఇంకా విలేజెస్లో బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. బాలబాలికలు అంటే 18 సంవత్సరాల్లోపు పిల్లలు. మైనర్స్ అంటాం, మేజర్స్ మీకు ఐడియా ఉంది. మేజర్స్ అంటే హూ హ్యాస్ కంప్లీటెడ్ దర్ ఏజ్ ఆఫ్ 18 years. 18 సంవత్సరాల లోపు వాళ్ళందరూ కూడా బాలబాలికల కింద వస్తారు. వారికి వివాహం చేయడం నేరం. కొన్ని సందర్భాల్లో వాళ్ళకి వివాహం చేసేస్తూ ఉంటారు. ఒక ఆడపిల్ల ఉందనుకోండి, 14 ఏళ్ళకి పెళ్ళైపోతే అమ్మాయి పరిస్థితి ఏమిటి? తర్వాత వాళ్ళ ఇంట్లో పెట్టేటువంటి హెరాస్మెంట్, హస్బెండ్ తాగేసి వస్తాడు, పుట్టేస్తాడు, అత్తమామలు ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఆమె చదువుకునే వయసు, చదువుకోదు, ఆమె ఆర్థికంగా నిలబడే పరిస్థితి కాదు. వాళ్ళ చిన్న వయసులో వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతుంటాయి. బాల్య వివాహాలకు సంబంధించి ఎక్కువగా, అంటే ఇక్కడ మన సిటీలో ఉన్నాం కాబట్టి మీకు అంత అవగాహన లేకపోయి ఉండొచ్చు. కొంతమంది గవర్నమెంట్ స్కూల్స్ నుంచి కూడా వచ్చారు, వివిధ ప్రాంతాల నుంచి అని చెప్పడం జరిగింది. వారి కోసం కూడా చెప్తున్నాను. ఇన్ కేస్ సచ్ ఇన్స్టెన్సెస్ కమ్ టు యువర్ నాలెడ్జ్, మీ దృష్టిలో కానీ అటువంటి విషయాలు ఉన్నట్టయితే ఇమీడియట్గా మీరు కంప్లైంట్ చేయాలి. 100 తెలుసు కదా పోలీస్ నెంబరు, 1098 తెలుసా చైల్డ్ లైన్. సో ఈ నెంబర్స్ ఎప్పుడు దగ్గర పెట్టుకొని బాల్య వివాహాలు జరిగితే చెప్పండి. బాల్య వివాహాలకి ఎవరైనా హాజరయ్యారంటే వారు శిక్షార్హులు. పెళ్లి చేసినటువంటి పురోహితులు, పెళ్లికి హాజరైనటువంటి వాళ్ళు, వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా శిక్షార్హులు. ఆ శిక్ష కూడా 7 సంవత్సరాలు, అలాగే 1,00,000 రూపాయల జరిమానా కూడా ఉంటుంది. సో బాల్య వివాహాలు ప్రోత్సహించొద్దు. పిల్లలు ఎదిగే వయసులో వాళ్ళకి వివాహం అయితే ఆడపిల్లలు, వాళ్ళు మళ్ళీ పిల్లల్ని కని అనారోగ్యాలు పాలవుతారు. ఆరోగ్యకరమైన పిల్లలు రారు భవిష్యత్తుకి. భావి భారత పౌరులు ఆరోగ్యంగా ఉండాలి, మన దేశాన్ని ముందుకు నడిపించాలి. కాబట్టి బాల్య వివాహాల నిరోధక చట్టం అని ఉంది, దాని గురించి మీకు ఇంట్రడక్షన్ ఇచ్చాను. నెక్స్ట్ అనదర్ యాక్ట్ ఈజ్ పోక్సో, ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్. ఇప్పుడు మా కోర్ట్స్లో భయంకరంగా పెరుగుతున్నటువంటి కేసెస్, మీకు తెలుసో లేదో 65,000 కేసెస్ రిజిస్టర్ అయ్యాయి పోక్సో యాక్ట్ కింద. 65,000 కేసులు రిజిస్టర్ అయితే 3% కేసెస్లో మాత్రమే శిక్ష పడింది. ఎందుకో తెలుసా?
ఈ సెక్షువల్ అఫెన్సెస్ చేసేది ఎవరో కాదు, వాళ్ళ ఇంట్లో ఉన్న వ్యక్తులు, ఇంటి పక్కన ఉన్న వాళ్ళు, వాళ్ళ చుట్టాలు, వాళ్ళ బంధువులు, ఎవరో అంటే నోన్ పర్సన్స్. తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లులు ఇక్కడ ఉన్నారు, పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వండి దయచేసి. అసలు పోక్సో యాక్ట్ అంటే ఏంటి వస్తాయి అందులో ఆ యాక్ట్లో కంటే? ఒక చైల్డ్, ఇందాక చెప్పాను 18 సంవత్సరాల లోపు పిల్లల మీద ఎవరైనా లైంగికంగా వేధించినా, అలాగే అత్యాచారం అంటే రేప్ చేసినా, వాళ్ళకి బ్లూ ఫిల్మ్స్ లాంటివి ఏమైనా చూపించినా, వాళ్ళని న్యూడ్గా ఫోటోలు తీసినా, వాళ్ళకి ఏమైనా మత్తు పదార్థాలు ఇచ్చి లోపరుచుకున్న, మాయ మాటలు, ప్రేమ మాటలు చెప్పి, టీనేజ్లో ఉంటారు, వాళ్ళకి తెలియదు. ఇప్పుడున్న జనరేషన్ ఆల్మోస్ట్ 12-13 ఇయర్స్కి వాళ్ళకి కొంచెం అవగాహన వస్తుంది అన్నిటి మీద, బికాజ్ ఆఫ్ సెల్ ఫోన్స్. వాటిని చూసి అట్రాక్ట్ అయ్యి ఈ ప్రేమ వాటిలో పడి మోసపోయిన, ఆల్ దీస్ థింగ్స్ ఈ యాక్ట్ పరిధిలోకి వస్తాయి. చాలా సివియర్ పనిష్మెంట్స్ ఉన్నాయి. ఒక వ్యక్తి 2 సంవత్సరాలు ఒక అమ్మాయిని అత్యాచారం చేసి చంపేశాడు, ఆయనకు ఉరిశిక్ష పడింది. ఇంకో కేసులో కూడా ఒక అమ్మాయి అబ్బాయి ఇద్దరిని కూడా అత్యాచారం చేసిన వ్యక్తికి కూడా ఉరిశిక్ష పడింది. ఇది ఉరిశిక్ష వరకు 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల శిక్ష పెంచడం జరిగింది, అలాగే ఉరిశిక్ష కూడా దానికి ఉంది. కాబట్టి ఈ పోక్సో చట్టం గురించి ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలి. నేను కరీంనగర్లో జిల్లా జడ్జిగా పనిచేసినప్పుడు ఊరికే జైలు విజిట్కి వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు చూస్తే అందరూ స్టూడెంట్స్ ఉన్నారు అక్కడ జైల్లో. ఏంటి ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఏంటి యాక్ట్ అని చెప్పేసి ఆ జైలర్ని పిలిచి అడిగితే, మేడం వీళ్ళందరూ పోక్సో కేసులోనే అరెస్ట్ అయిన వాళ్ళు అన్నారు. వాళ్ళ భవిష్యత్తు ఏమిటి? ఆ యాక్ట్ గురించి వారికి అవగాహన లేదు. సినిమా చూస్తారు, సెల్ ఫోన్లో చాటింగ్ చేసుకొని ఏదో సరదాగా ఒక మెసేజ్ పెట్టడం, ఇష్టపడ్డాము, లవ్ ఏవో అట్లా పెట్టి, ఆ అమ్మాయి సేఫ్గానే ఉంది, అబ్బాయిలు అందరూ జైల్లో ఉన్నారు. ఇక్కడ అబ్బాయిల తల్లిదండ్రులు ఉంటే దయచేసి పోక్సో యాక్ట్ అనే ఒక పుస్తకం తీసుకోండి, బేరెక్ట్ అయినా తెలుగులో ఉంటున్నాయి, తెలుగు అయితే తెలుగులో చదవండి, యాక్ట్ గురించి అవగాహన కల్పించండి. ఒక్కసారి జైలుకి వెళ్ళారంటే వాళ్ళ భవిష్యత్తు నాశనం అయిపోతుంది, గవర్నమెంట్ ఉద్యోగాలు రావు, దేనికి జైలుకి వెళ్ళారో కూడా తెలియదు, వాళ్ళ అబ్బాయి జైల్లో ఉన్నట్టు అని చెప్పేస్తారు. ఈజీ మనీ కోసం చిన్న చిన్న దొంగతనాలు, చెడు సహవాసం ఉన్నటువంటి పిల్లలు చేసే పనులు, బైక్ దొంగతనాలు, తర్వాత జైలుకి వెళ్ళడం, ఇవన్నీ పోలీస్ రికార్డ్స్లో ఉండిపోతాయి, మర్చిపోతారు. ఎప్పుడో గవర్నమెంట్ జాబ్ వచ్చేటప్పుడు పోలీస్ వెరిఫికేషన్స్లో రికార్డ్స్ తీసేటప్పుడు వాళ్ళ భవిష్యత్తు, మంచి బంగారు భవిష్యత్తు నాశనం అయిపోతుంది. తాత్కాలికమైనటువంటి ఈ వ్యవహారాల్లోకి వెళ్లకుండా పిల్లల్ని దయచేసి చూసుకోండి. ఇంకొకటి యాక్ట్, చైల్డ్ లేబర్ యాక్ట్, ఇవన్నీ ప్రివెన్షన్ యాక్ట్స్. 14 సంవత్సరాల్లో పిల్లల్ని ఇంట్లో పనికి పెట్టుకోకూడదు. చాలామంది తల్లులకు తెలీదు, అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది సడన్ సర్ప్రైజ్. వాళ్ళు ఒకవేళ 14 లోపు పిల్లల్ని పనికి పెట్టుకొని ఫ్యాక్టరీస్లోని, మనం ఎప్పుడు ఆలోచిస్తాం ఫ్యాక్టరీస్లో పనికి పెట్టుకోవడం, హోటల్స్లో పనికి పెట్టుకోవడం, లేకపోతే ఏదో లేబర్గా వర్క్ చేయడం చూస్తాం. తల్లులు కూడా తెలియక 14 ఏళ్ళ లోపు పిల్లల్ని ఇంట్లో పనికి పెట్టుకుని పని చేస్తూ ఉంటారు. అది కూడా నేరం. అవసరమా? ఆ పిల్లలు మన పిల్లలు లాంటి వాళ్ళే కదా. 14 ఏళ్ళ లోపు పిల్లలు, దేర్ ఇస్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ ది చిల్డ్రన్ బిలో ది ఏజ్ ఆఫ్ 14 years. ఇట్ ఈస్ ఎ ఫండమెంటల్ రైట్. ఆర్టికల్ 21లో వాటిలో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇట్స్ ఎ ఫండమెంటల్ రైట్. ప్రతి పిల్లలు చదువుకోవాలి, స్కూల్లో ఉండాలి. బడిలో ఉండాల్సిన పిల్లలు పనికి వెళ్ళడానికి కుదరదు. చదువుకున్న మీరందరూ కూడా పిల్లల్ని ప్రోత్సహించి, మన పిల్లలు లాంటి వాళ్ళు కూడా అని చెప్పి వాళ్ళు స్కూల్కి వెళ్ళేటట్టుగా ప్రోత్సహించాలి. నెక్స్ట్ జువెనైల్ జస్టిస్ యాక్ట్ అని ఇప్పుడే చెప్పాను కదా. నాకు ఆ యాక్ట్ గురించి ఎక్కువగా చెప్పడం ఇష్టం లేదు, ఎందుకంటే బాల నేరస్తులు అనే పదం వాడాల్సి వస్తుంది. రిప్లేస్ అవుతున్నాయి చాలా పదాలు కూడాను. పిల్లలు ఎవరు కూడా నేరస్తులు అవ్వరు, కాకూడదు కూడా. అందుకనే ఏం చెప్పారంటే చైల్డ్ ఇన్ కంప్లీట్ విత్ లా అన్నారు. అలాగే కేర్ అండ్ ప్రొటెక్షన్. కొంతమంది పిల్లల్ని తల్లిదండ్రులు సరిగ్గా చూడరు, భార్యాభర్తలు గొడవలు. ఈ మధ్యకాలంలోని మన వివాహ వ్యవస్థ కూడా చాలా దెబ్బతింటుంది. మీరు నమ్ముతారో లేదో, మేము ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక ఫ్యామిలీ కోర్టు ఉండేది, చాలా తక్కువ ఉండేది పెండెన్సీ. నేను కూడా ఫ్యామిలీ కోర్టులో ప్రాక్టీస్ చేశాను, చాలా తక్కువ మంది వచ్చేవారు ఫ్యామిలీ కోర్టులో డివోర్స్కి. ఇప్పుడు చూస్తే పరిస్థితి ఏంటి? పెళ్ళైన 2 నెలలు 3 నెలలకి విడాకుల కోసం కోర్టుకు వచ్చేస్తున్నారు. ఏమైపోతుంది మన వివాహ వ్యవస్థ భారతదేశంలో? ఎందుకు అవుతుంది? అడ్జస్ట్ అవ్వలేకపోతున్నారు.
నేను చదువుకుంటున్నాను, నేను ఉద్యోగం చేస్తున్నాను అంటుంది అమ్మాయి. అబ్బాయి ఏమంటాడు, నేను మగాడిని, నువ్వు ఆడదానివి, నువ్వు ఇంట్లో కూడా పని చేయు అంటాడు. ఆయనది తప్పే, ఈమెది తప్పే నా ఉద్దేశంలో. ఇద్దరు సమానమే, ఇద్దరు చదువుకున్నారు, ఇద్దరు ఉద్యోగం చేస్తున్నారు, ఇద్దరు కలిసిమెలిసి ఒక అండర్స్టాండింగ్తో ఇల్లు నడుపుకోవాలి. తల్లిదండ్రులు కూడా వాళ్ళకి బోధించాలి. ఎందుకంటే అడ్జస్ట్మెంట్ ఇప్పుడే చెప్పారు సార్ ఏమని, మన భారతదేశంలో ఉన్నటువంటి సహనం వేరే దేశం వాళ్ళకి లేదు, అందుకే మనం ఆ స్థాయికి ఎదగగలిగామని చెప్పారే. ఏమైపోతుంది సహనం? ఎందుకంత కోపాలు వస్తున్నాయి, ఎందుకంత ద్వేషాలు? కాబట్టి ఈరోజు ఫ్యామిలీ కోర్ట్స్ మీరు నమ్మరు, మన తెలంగాణలోనే ఒక్కొక్క చోట 2 ఫ్యామిలీ కోర్ట్స్, 3, 4 ఇన్ ఈచ్ డిస్ట్రిక్ట్ పెరుగుతూ ఉన్నాయి, పెంచుతూనే ఉన్నారు. అన్నీ ఉన్నా పెండెన్సీ పెరుగుతూనే ఉంది. ఎందుకంటే ఈరోజు 10 కేసెస్ డిస్పోజ్ ఆఫ్ చేస్తే రేపు 20 కేసులు వస్తున్నాయి. దానికి కౌన్సిలింగ్ కూడా ఉంది. మేము కౌన్సిలింగ్ చేసేవాళ్ళం, నేను డివిజన్ బెంచ్ చేసినప్పుడు ఫ్యామిలీ కోర్ట్ మ్యాటర్స్లో. వెన్ ఐ స్పోక్ విత్ ది పర్సన్స్, ఏంటమ్మా ప్రాబ్లం ఏంటి, ఎందుకు విడాకులకు వచ్చావంటే నాకు ఈయన నచ్చలేదు, నాకు ఇష్టం లేదు అని చెప్తుంది అమ్మాయి. రీజన్ చెప్పామంటే నాకు ఇష్టం లేదు, దిస్ నో రీజన్, ఐ డోంట్ వాంట్ హిమ్, ఇట్స్ నాట్ ది వే. అటువంటి ఆలోచన వద్దు చక్కగా. ఎందుకంటే భవిష్యత్తు నెక్స్ట్ పిల్లలు పుడతారు, ఆ నెక్స్ట్ జనరేషన్ ఏమైపోవాలి? నువ్వు 2 నెలలు 3 నెలలకి విడాకులు తీసుకుంటావు, ఒక చైల్డ్ ఓకే 1 year 2 years అయింది, ఒక చైల్డ్ ఉంటాడు, వాడి భవిష్యత్తు ఏమిటి? ఇంకో విషయం తెలుసా మీకు, ఆశ్చర్యకరమైన విషయం, ఒక బాబో పాప పుట్టిన తర్వాత విడాకులకు వస్తారు కదా, ఈ పిల్లడి విషయంలో గొడవలు మొదలవుతున్నాయి. నాకు ఇచ్చేసి అంటారు, లేదా నేను తీసుకుంటాను ఈ బాబుని, ఏదైనా వస్తువా? లేదు అంటే కొంతమంది నాకు ఈ అబ్బాయి వద్దు, నువ్వే పెంచుకో, ఈ పాటలు నువ్వే వెళ్ళిపోతుంది. ఈ మధ్య పేపర్లో మీరు చూసారో లేదో ఒక న్యూస్, వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ పడ్డారు. గొడవ పడిన తర్వాత చైల్డ్ని విజిటింగ్ రైట్స్ కోసమని హస్బెండ్ వేసుకున్నాడు. ఇద్దరు విడిపోయారు, విడాకులు తీసుకున్నారు వైఫ్ అండ్ హస్బెండ్. బాబు ఉన్నాడు, భార్య దగ్గరే ఉన్నాడు. నా బాబుని నేను చూస్తాను అని కోర్టులో అర్జీ పెట్టుకుంటే పర్మిషన్ ఇచ్చారు, నువ్వు ఎవ్రీ సాటర్డేనో సండేనో అబ్బాయితో 1 గంట టైం గడుపు అని చెప్పేసి. ఆమెకి ఆ హస్బెండ్ మీద ఎంత కసి ఉంది అంటే, నా కొడుకుని వాడు చూడడానికి వీల్లేదని చెప్పి అబ్బాయిని చంపేసి ముక్కలుగా చేసేసి ఒక పెద్ద సూట్ కేసులో పట్టుకొని వెళ్తుంది ఆమె. షీఈస్ ట్రావెలింగ్ అట్ ద టైం పట్టుబడింది ఆమె. పట్టుబడి ఆ సూట్ కేసు ఓపెన్ చేస్తే అబ్బాయి శవం ఉంది. ఏం చేశాడు ఆ బాబు, నేరం ఏం చేశాడు చెప్పండి? హస్బెండ్ మీద గొడవతో ఆమె షీ వెంట్ టు దట్ ఎక్స్టెంట్. అంత ఆవేశం ఆ మనిషికి. సో ఇటువంటి భయంకరమైనవి మా కోర్టులో ఇంకా చాలా చాలా వింటూ ఉంటాం. కాబట్టి మీరు ఇటువంటి సంస్థలో భాగస్వాములు అవ్వడం అది మీ అదృష్టం. ఇలాంటి మంచి వ్యక్తులు చక్కగా వారు ఇచ్చినటువంటి సందేశాలు వినండి. అండ్ పెద్దవాళ్ళు ఉన్నట్టయితే వాళ్ళ పిల్లలకి బోధించండి. ఐఎమ్ రియల్లీ హ్యాపీ, ఐఎమ్ ఫీలింగ్ సో ప్లెజెంట్ టు మీట్ ఆల్ ఆఫ్ యూ, టు బి ఫ్రాంక్. నేను చాలా హెక్టిక్, యాక్చువల్గా నాకు జడ్జ్మెంట్స్ ఉన్నాయి వాళ్ళ. నేను ఏమనుకున్నా అంటే వర్క్ చేసేసుకుంటే అయిపోతుంది కదా, కొంచెం రిలాక్స్గా ఉండొచ్చులే అనుకున్నాను. ఈ ప్రోగ్రామ్ కానీ మానేస్తే వర్క్ అయిపోతున్నారు. లేదు, మంచి ప్రోగ్రామ్ చెప్పి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చాక రియల్లీ ఐఎమ్ బ్లెస్డ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ హియర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.